ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక నెల రోజుల లోపలే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ పార్టీలు ఏ రకమైనటువంటి బలాలతో ఉన్నాయి, అదే రకంగా లోక్సభలో జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలు 25 పార్లమెంటు స్థానాలకి జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి, అదే రకంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఏ రకమైనటువంటి బలాబలాలతో ఉన్నాయనేటటువంటిది అనేక రకాలుగా అంచనాలు వేస్తున్నటువంటి సందర్భంలో ఒక బాంబు లాంటి వార్త ఒకటి మన నోటీసులోకి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చేసినటువంటి వాస్తవ పరిస్థితి. సో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ వారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 175 నియోజకవర్గాల్లో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత కూడా వైసీపీ పార్టీకి 5% కంటే ఎక్కువ ఓట్లు వారి దగ్గర ఉన్నాయనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వారు చెప్పినటువంటి వాస్తవ పరిస్థితి, వాస్తవమైనటువంటి అంచనా. సో దాని ప్రకారం కనుక మనం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈవెన్ యాజ్ ఆన్ టుడే ఇవాల్టి రోజు కూడా 5% అని అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 2,50,000 ఓట్లు దాదాపుగా రమారమి సుమారుగా ఉంటాయి. సో 2 లక్షల నుంచి 2,50,000 ఓట్ల వరకు ఉండేటటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికే 147 నియోజకవర్గాల్లో 10,000 ఓట్లు పైచిలకే వైసీపీ పార్టీలో ఉన్నాయనేటటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి సెఫాలజిస్టులు వేసినటువంటి అంచనా. ఆ అంచనాతో పాటుగానే మరొక వాస్తవం చెప్పింది ఏంటంటే 28 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కంటే వైసీపీ పార్టీ దగ్గర 10 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయనేటటువంటిది వారి యొక్క అంచనా. అంటే 28 కాన్స్టిట్యున్సీస్లో 40,000 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో వారికంటే ఎక్కువ ఉన్నాయనేటటువంటిది వారు వేస్తున్నటువంటి అంచనా. అంటే ఈ రకంగా కనుక మనం చూస్తే దాదాపుగా నియోజకవర్గాల్లో అన్నిట్లలో కూడా వైసీపీ పార్టీ అంటున్నట్లుగా 175కి 175 స్థానాలు మేమే కైవసం చేసుకుంటాం అనేటటువంటిది వైసీపీ పార్టీ యొక్క అంచనా ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ కూడా కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎవరో తయారు చేసినటువంటిది కాదు. యాక్చువల్గా వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసులో ప్రముఖుల ముందు వాస్తవాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ లేదా వారిని సపోర్ట్ చేసేటటువంటి కొన్ని సెఫాలజిస్టులకు సంబంధించినటువంటి సంస్థలు కానీ మొన్ననే సీ ఓటర్ అనేటటువంటి వారు కొన్ని ఏదో వారి యొక్క అంచనాలు ఇచ్చినారు. దానిలో తెలుగుదేశం పార్టీ కూటమికి చాలా అద్భుతమైనటువంటి దాదాపు 17-18 సీట్లపైనే ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటారని ఇచ్చారు. అదే రకంగా వారికి సంబంధించినటువంటి మీడియా ఇంకా 50 రోజులేవి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండబోతోంది, రాబోయేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అని వారు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు అయితే 2 వేళ్ళు 4 వేళ్ళు పైకి చూపించి ఇంకా మేము రాబోయేటటువంటి రోజుల్లో మాదే ప్రభుత్వం, ఈవెన్ పోలీసులు కూడా రెడ్ బుక్లో ఆల్రెడీ మీ పేర్లు ఎక్కినాయి, సో ఇక్కడ కనుక మీరు సరైనటువంటి సెక్యూరిటీ కనుక ఇవ్వకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మేమే వస్తాం కాబట్టి మీ సంగతి చూస్తామని మాటలు పదే మాట్లాడుతున్నారు. అదే రకంగా మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం. ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిలో బోండా ఉమ హస్తం ఉంది అనేటటువంటి పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో బోండా ఉమ కూడా వారికి సంబంధించిన ఒక ఛానల్లో మాట్లాడుతూ మా మీద కనుక అనవసరంగా కేసులు కనుక మీరు బనాయిస్తే రేపు జూన్ 4వ తేదీ తర్వాత మీ మీద మేము కేసులు పెడతాం, మిమ్మల్ని జైలులో పెడతాం, మీ సంగతి చూస్తామనేటటువంటి బెదిరింపులు కూడా వెళ్తున్నారు. సో ఇవాళ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారి మాటలు మాత్రం కోటలు దాటడం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో వారి అంచనాలు, వారి యొక్క అబద్ధాల ప్రచారాలు కనుక చూస్తుంటే ఈవెన్ వారికి సంబంధించినటువంటి మీడియా కూడా రోజుకో అంశం మీద అంతులేనటువంటి అబద్ధాలు చెప్పటం, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి వాస్తవాలు చెప్పకపోవటం, చెప్పేటటువంటి విషయాలకి
ఫీల్డ్లో జరుగుతున్నటువంటి విషయాలకి పొంతన లేకుండా ఉండటం, జరిగినటువంటి అభివృద్ధిని జరగనట్లుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయటం, లబ్ధిదారులందరూ కూడా అనేక అంశాల మీద ప్రభుత్వాలతో విభేదిస్తున్నారు. ఈవెన్ వాలంటీర్ల వ్యవస్థలో ఉండేటటువంటి వాలంటీర్లు కూడా వైసీపీ పార్టీని, వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారు తప్పనిసరిగా వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక బాంబు లాంటి వార్త, 147 నియోజకవర్గాల్లో 5% అంటే దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 13,000 నుంచి 15,000 వరకు ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు అనేటటువంటిది. అవి కూడా సంఖ్య ఎంత? దాదాపు 147 నియోజకవర్గాలు. అదే రకంగా 28 నియోజకవర్గాలు, మోస్ట్లీ ఇవన్నీ కూడా కడప, అదే రకంగా కర్నూలులో ఉన్నాయనేటటువంటి మాట వారి నోట్లోంచి వచ్చింది. ఈ 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ పార్టీకి కేవలం 2 జిల్లాలలో 10 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయనేటటువంటి వాస్తవాలు వారి నోట్లోంచి వచ్చాయి. సో ఈ రకంగా కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఓటమి ఖాయమైనట్లుగా మనకి స్పష్టమవుతుంది. అదే రకంగా వైసీపీ ప్రభుత్వం ఎన్ని సీట్లతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటటువంటిది మాత్రమే మిగిలింది. అంతే తప్పిస్తే వారు అధికారంలోకి రావటం అనేటటువంటిది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా వారికి సంబంధించినటువంటి సెఫాలజిస్టులు, వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్, అదే రకంగా వారికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కన్ఫర్మ్ చేయటం అనేటటువంటిది ప్రత్యక్షంగా వీడియోల ద్వారా, వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనం చూసాం. వారే చెప్పారు 2014 సంవత్సరంలో 1.8% మనం గెలిచాం, బొటాబొటీగా గెలిచాం. ఇక్కడ అవన్నీ కూడా మిగతా పార్టీలతో మనం కలవటం వల్ల వచ్చినటువంటి గెలుపు తప్పిస్తే అది తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలుచుకున్నటువంటి గెలుపు కాదది. సో 2019 సంవత్సరంలో వెళ్ళిపోయిన తర్వాత, ఎవరి ఓటు వారికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేరకు మనం నష్టపోయినాం, ఆ మేరకు మనం రాలేకపోయినాం. ఇప్పుడు కూడా కలిసిన తర్వాత కూడా మనం వచ్చేటటువంటి అవకాశాలు లేవు, మనం పెంచుకోవాలి. ఇంకా మిగిలినటువంటి సమయం కనుక మనం చూస్తే దాదాపు ఒక 25 రోజులు కూడా లేనటువంటి సందర్భంలో ఈ గెలుపు అనేటటువంటిది సాధ్యం కాదు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో వారి అంచనా ప్రకారమే 147 + 28 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 173 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ తెలుగుదేశం కూటమి కంటే దాదాపుగా 5% ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేటటువంటిది వారి నోట్లో వచ్చినటువంటిది. సో కన్ఫర్మ్ అవటం వారి నోట్లోంచి వెలువడింది. తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి ఓటమి 2024 సంవత్సరంలో చవి చూడబోతోంది. అంచేత లక్షలాది ఓట్లన్నీ కూడా లబ్ధిదారులు వేసినారా, లేకపోతే రూరల్ ఓటర్స్ వేసినారా, లేదా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఓటు విషయంలో మీరు మా ప్రభుత్వం వల్ల బెనిఫిట్ పొందితే మా పక్కకి నిలబడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారో చూడాల్సినటువంటి అంశం. 2024 సంవత్సరంలో మరొకసారి వైసీపీ పార్టీ చరిత్ర సృష్టించబోతోంది. ఒకవేళ వారు అన్న ప్రకారం కనుక నిజమైతే ఆల్రెడీ రాజ్యసభలో వారికి ఏ రకమైనటువంటి రిప్రజెంటేషన్ లేదు. రేపు లోక్సభ, శాసనసభల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యేటటువంటి ఆ వాస్తవ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నోట్లోంచి వచ్చింది. చూద్దాం జరగబోయేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది.